సంస్కృతి భారతీయ సంస్కృతి గురించి బాగా గొప్పలు మాట్లాడే బీజేపీ నాయకులు మాజీ పార్లమెంటు సభ్యులు ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రమేష్ బిధూరి పార్లమెంటు సభ్యురాలు ప్రియాంక గాంధీ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడిన మాటలను భారతదేశంలో స్త్రీలపైన గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ ఖండించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. హైదరాబాద్లో గాంధీ భవన్ బీజేపీ కార్యాలయాలపై జరిగిన దాడులపై ఎర్రుపాలెం మండలం వెంకటాపురం గ్రామం నుంచి స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. బీజేపీ కార్యాలయం గాంధీ భవన్ పై జరిగిన దాడులను ఉపేక్షించబోమన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను పటిష్టంగా అమలు చేస్తామని తెలిపారు. కొంతమంది బీజేపీ నాయకులు దాడి గురించి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. ముందుగా మీ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పండి, సంస్కృతి సంస్కారం నేర్పండి హితవు పలికారు. ప్రియాంక గాంధీ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ కేంద్ర నాయకత్వం దేశానికి క్షమాపణ చెప్పాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. బీజేపీ పార్టీ సంబంధించిన నాయకత్వం గాంధీ భవన్ పైన దాడి చేయడానికి దాడులు చేస్తున్నటువంటి ప్రక్రియ వాళ్ళందరూ ఖండిస్తున్నటువంటి వార్తలు నేను ఈరోజు ఖమ్మంలో మదిర నియోజకవర్గంలో ఎరుపాలెం మండలంలో కార్యక్రమంలో ఉన్నప్పుడు ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. దురదృష్టం ఏంటంటే హైందవ సంస్కృతి భారతీయ సంస్కృతి గురించి బాగా గొప్పలు మాట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు మాజీ పార్లమెంటు సభ్యుడు అనుకుంటాను రమేష్ బిధూరి ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తూ తను గెలిస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా గౌరవ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి పైన కామెంట్ చేస్తూ వారు మాట్లాడినటువంటి మాటలు సరే నాకు ఆ మాటలు చెప్పడానికి ఇబ్బందిగా ఉంది. దాన్ని భారతీయ సంస్కృతి పైన సాంప్రదాయాలపైన భారతదేశంలో స్త్రీ పైన గౌరవం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కూడా వారి యావత్ నాయకత్వాలు భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన దాడి చేశారనేటువంటి వార్త తెలుసుకున్న వెంటనే మా పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ నేను వారితో కూడా మాట్లాడిన వెంటనే నాకు తెలిసి ఇక్కడ రాగా అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారితో కూడా నేను మాట్లాడిన వెంటనే ఇప్పుడే నాకు తెలియగానే వారు ఎవరికీ తెలియదు అసలు ఈ సంఘటనకు సంబంధించి. కొద్దిమంది తాత్కాలికమైనటువంటి ఆవేశంతో ప్రియాంక గాంధీ గారి పైన అన్న మాటలు తట్టుకోలేక గాంధీ భవన్ అదే భారతీయ జనతా పార్టీ పైన దాడి చేసిన దాన్ని తెలుసుకొని వాళ్ళు కూడా వెంటనే ఖండించారు. దాన్ని పిసిసి ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖండిస్తూ ప్రకటన చేశారు. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాను. వారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మనది గాంధేయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు ఇది. రాజకీయ పార్టీల కార్యాలయం పైన దాడులు చేసేటువంటి సంస్కృతి కాదు మనది. అలాగని ఎవరి మీద కూడా దాడి చేసే సంస్కృతి కాదు మనది. అహింసా మార్గంలో గాంధీయిజంలో అవతల వాళ్ళు చేసిన తప్పుల్ని బహిరంగంగా ఎత్తి చూపుతూ ప్రజల దృష్టికి తీసుకొని వచ్చి ప్రజాస్వామ్యంలో తప్పు చేసినటువంటి వాళ్ళని ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టడం తప్ప భౌతిక దాడుల్ని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రోత్సహించదు. ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం పాలన చేస్తూ ఉంది.
ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడేటువంటి బాధ్యత మా బాధ్యత. లా అండ్ ఆర్డర్ వరకు సంబంధించినంత వరకు ఎవరైనా ఒకటే, చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. రాజకీయ పార్టీల కార్యాలయాలపైన దాడులు చేసేదాన్ని పూర్తిగా పార్టీ పరంగా అటు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ అధ్యక్షులు, నేను కానీ, లేకపోతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా మంత్రి అందరూ కూడా పార్టీకి సంబంధించినంతా కూడా దీన్ని ఖండిస్తూ ఇటువంటి చర్యలు పాల్పడవద్దని చెప్తూ, అది ఏ పార్టీ అయినా సరే, అది కాంగ్రెస్ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, ఏ పార్టీ అయినా ఈ రాష్ట్రంలో దేశంలో మన భావాలని స్వతంత్రంగా వ్యక్తపరచుకోవడానికి భావస్వేచ్ఛ కల్పిస్తూ భారత రాజ్యాంగం అన్ని హక్కులు కల్పించింది. వాటిని వినియోగించుకొని ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల ఉన్న తప్పొప్పులను